శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, శనివారం దినం. ఈరోజు తిథి చవితి తిథి, అలాగే ఈరోజు సంకటహర చవితి. చాలా కష్టాల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థల్లో ఇబ్బందులు, వ్యాపారంలో ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నవారు, వివాహం కాని వారికి కూడా ఈరోజు ఈ వినాయక స్వామి గుడికి వెళ్ళి ఉదయం కానీ సాయంత్రం కానీ సంకటహార చవితి రోజు మీరు చాలా శక్తివంతంగా దైవ ఆరాధన కార్యక్రమాలు చేయగలిగితే మీరు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరుగుతుంది. అనేక విషయాల్లో శుభం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు శ్రావణ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. 27 నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం. చంద్రుడు 4వ రాశిలో సంచారం, మకర రాశిలోనే ఉండడం చాలా శుభకరం. అలాగే ఈరోజు కొన్ని విషయాలు, చంద్రుడు 4లో ఉంటే మీరు ఏ కార్యక్రమాలైనా శుభంగా చేసుకోవచ్చు. చవితి తిథి అంటే మామూలుగా శుభ కార్యక్రమాలని కొంచెం పంచాంగ రీతిగా చవితి అంటే ఆటంకాలు, ఇబ్బందులు, మానసికం అంటారు. కానీ ఇబ్బందులు ఏం లేవు. వినాయక స్వామి దైవ దర్శనం చేసి పసుపులో పెట్టి దైవారాధనలు చేసుకుని ముందుకెళ్తే ఏ కార్యక్రమాలైనా విజయశిఖరం కలుగుతుంది. ఎటువంటి ఆటంకాలు అనేది ఉండదు. అందువల్ల చవితి తిథిలో కూడా మనం అనేక విషయాలు మంచి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు చంద్రుడు 4వ రాశిలో ఉండడం వల్ల ఈ తులారాశి వారికి అన్ని రంగాలలో విజయశిఖరం కలుగుతుంది. అనుకున్న పనుల్లో విజయం కలుగుతుంది. అలాగే మీరు ప్రయత్నించిన ప్రతి విషయంలో శుభవార్తలు వింటారు. ఈరోజు ప్రేమ విషయాలు, అసంతృప్తి, అధికారం కూడిన ఉద్యోగం, ప్రభుత్వం నుండి కొంత గుర్తింపు, ప్రతిఫలం సాధ్యమవుతుంది. అలాగే కోర్టు కేసులో తీర్పులు అనుకూలంగా ఉండగలుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. పై అధికారులతో ప్రశంసలు మీరు రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి మరియు మీ పిల్లలు మెరుగైన తత్సమ సంబంధాలు పెంచుకోవడం సరైన పాత్ర పోషించాలి. ఉద్యోగస్తులకి వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి కృషి చేయాలి. ఇది ఈరోజు చంద్రుడు 4లో ఉంటే కొన్ని విజయాలు మనకు సొంతమవుతాయి. అలాగే ఆరోగ్యపరమైన అజీర్ణ, రక్త ప్రసరణ సమస్యలు, అలాగే మూల వ్యాధులకు కలిగే అవకాశం ఉండడం వల్ల ఖర్చులు కూడా ఎక్కువ అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొద్దిగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. వృత్తి వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యల నుండి రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే వృత్తి వ్యాపారంలో చేసుకునే దాంట్లో రుణం తీసుకునేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సంపద వృద్ధి చేస్తారు. కీర్తిని పెరుగుతుంది. స్నేహితుల నుండి మద్దతు, ప్రయత్నాలు విజయం పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సామాజిక జీవితంలో మెరుగవుతుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంది. అంటే ఈరోజు శుభకరమైన గ్రహాల యొక్క అనుగ్రహం ద్వారా మనకు అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ఈరోజు శుభదినంగా చెప్పుకోవచ్చు. ఈరోజు గోచార రీతిగా మీకు వివరణ. మీ వ్యాపార కార్యకలాపాలలో కొన్ని మార్పులు చేస్తారు. అలాగే ఆటుపోట్లు ఉన్న విషయాల్లో బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలవాట్లు మార్పు ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. వ్యవసాయ పనుల్లో మెరుగుదల ఉంటుంది. అలాగే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ విమర్శనని ఈరోజు వాళ్ళ బలాన్ని కోల్పోగలుగుతారు. అనేక వ్యక్తులు మనకు పరిచయాలు అవ్వడం వల్ల మనకు అన్ని రంగాలలో మనకు సహకారం అందుతుంది. అనేక కోర్టు కేసు విషయాల వ్యవహారాల్లో కానీ మలుపు తిరగడానికి కూడా అవకాశాలు ఉంది. సహ ఉద్యోగులు తృప్తికర వాతావరణం సృష్టిస్తారు. అలాగే మాతృ బంధువుల నుంచి కొంచెం ఆందోళనగా ఉంటారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు నారింజ. చిత్తా నక్షత్రం మార్పు ఉంటుంది. స్వాతి నక్షత్రం పురోగతి ఉంటుంది. విశాఖ నక్షత్రం ఆందోళన ఉంటుంది. ఈరోజు ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలరు. ఒక
ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మీ పిల్లలు అవసరాలు చూడడం ముఖ్యం. మీ ప్రియమైన వారిని మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అనేక విషయాలు వాళ్ళ సహకారం మీకు కలుగుతుంది. ఈరోజు తులారాశి వారికి అనేక విషయాల్లో శుభం జరుగుతుంది. శుభకరమైన రోజుగా చెప్పుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.